తిరుపతి జిల్లా వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయం నందు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ మరియు మండల ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లకు సన్మానం నిర్వహించారు. అనంతరం కార్యాలయం నుండి ర్యాలీగా అశోక్ పిల్లర్ సెంటర్ వరకు శ్లోకాలతో నోటుకు ఓటు, సమాజానికి చేటు, ఓటు హక్కు వినియోగించుకుందాం, ఓటు హక్కు తెలియజేద్దాం, ఓటు అమ్ముకోరాదు, కొనరాదు అనే నినాదాలతో సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సందీప్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈఓ పిఆర్డి ఉమామహేశ్వరరావు, వీఆర్ఓలు, ఉపాధ్యాయులు, వీఆర్ఏలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత ఎన్నికల లేదా ఇటువంటి ఒత్తిడులకు కాకుండా ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. గౌరవనీయులైన కలెక్టర్ గారికి మరియు ఈసీ ఆదేశాల మేరకు 15వ ఓటర్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. రాజ్యాంగం వచ్చి మనకి 200 ఏళ్ళు బ్రిటిష్ పరిపాలనలో జరిగి తర్వాత మనకి 1950లో మన రాజ్యాంగం రోజు బిఫోర్ ఓటర్స్ డేగా మనం దీన్ని జరుపుకుంటున్నాం. ఏదైతే దీనికి 2011లో మనకి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి గారు ఉత్తర్వుల మేరకు ఓటర్స్ దినోత్సవంగా ఇది ఓన్లీ ఒక స్టేట్ అని కాదు, ఇండియా మొత్తం కూడా జరుపుకుంటాం. మనము డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం ప్రజల వద్ద ఎన్నుకున్న రాజ్యాంగం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటుని ఉపయోగించుకునేటట్టుగా దీన్ని తీర్చిదిద్దారు. కాబట్టి ఎవరైతే 18 ఇయర్స్కి వచ్చే ఎలిజిబిలిటీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటుని ఉపయోగించుకొని వాళ్ళకి అవేర్నెస్గా ఈరోజు మేము ఆల్రెడీ 2024లో మేము ఓటర్స్ని పబ్లికేషన్ కూడా చేశాము. రెవెన్యూ పరంగా, బిఎల్ఓస్ పరంగా, దీని పరంగా మరి బెస్ట్ ఏఆర్ఓ అవార్డు కూడా మా తహసీల్దార్ గారికి ఇచ్చారు. అదేవిధంగా బిఎల్ఓలు మరియు కంప్యూటర్ ఆపరేటర్ అందరూ కూడా సహకారంతో వాకాడు మండలంలో ద బెస్ట్ ఏఆర్ఓ అవార్డు వచ్చింది. చప్పట్లు కొట్టండి అబ్బా. సో దీన్ని బట్టి మనం ప్రతి విషయంలోనూ ముందున్నాం కాబట్టి ఓటర్స్కి కూడా నేను చెప్పేది ఒకటే, ఓటు లేకపోతే మనము దేశాన్ని అభివృద్ధి చెందుకోలేము. ఓటు ఉండడం వలన మనం ఎవరి ఆనెస్ట్ లీడర్ అనేది జరుగుతుంది. ప్రతి చిన్నప్పటి నుంచి చెప్పుకునేది అదే, మనము ఓటు లేకపోతే మంచి లీడర్స్ రారని చెప్పి ఎడ్యుకేషన్ ఆఫ్ ఓటర్స్ని అవేర్ చేసి ఎవరైతే మంచి లీడర్ని ఎన్నుకుంటారో ఆ ఒక గ్రామం కానీ ఆ ఒక దేశం కానీ డెవలప్ అవుతుంది. ఇది రాజ్యాంగంలో ఆల్రెడీ అంబేద్కర్ గారు చెప్పిన విషయం కాబట్టి ప్రతి విషయంలోనూ ఓటర్స్ అనేవాళ్ళు నిజాయితీగా చూసుకొని దేనికి లోపడకుండా మద్యానికి కానీ డబ్బులకు కానీ కాకుండా ఓటుని హక్కుగా భావించి ప్రతి ఒక్కరిని మనం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో ఓటు విలువను గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును ఎన్రోల్ చేసుకోవాలని, అదేవిధంగా ఎన్నికల్లో తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఒక అవేర్నెస్ ఇవ్వడంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ముగ్గురిని సన్మానించుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ప్రోత్సాహమైనటువంటి విషయం. ఇక భారతదేశంలో కుల, మత, జాతి, లింగ వివక్ష లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లందరికీ ఓటు హక్కు ఇవ్వడం అనేది మరి ప్రపంచంలో మనదే గొప్ప ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి వీళ్లను చైతన్యపరిచి మరి ఆ ప్రజాస్వామ్యంలో వచ్చేటువంటి నాయకులు నిజాయితీ పరులై మరి దేశ అభివృద్ధికి పాటుపడేటట్టు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ విజిలెన్స్ బ్లోయర్స్గా కూడా ఉండవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ రోజును దేశవ్యాప్తంగా మరి జాతీయ ఓటర్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.